రైట్. ఈ పరిశుద్ధ దినమందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆరాధించడానికి ఆసక్తితో చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయా పురుషులందరికి వందనాలు, యవనస్తులకు అందరికి వందనాలు. అందరు బాగున్నారమ్మా? సంతోషంగా ఉన్నారా? సమాధానం కలిగి ఉన్నారా? కొంచెం ముందుకు జరిగి కూర్చుంటారా? వెనకొచ్చే వాళ్ళు కొంచెం ఇరుగ్గా కూర్చుంటున్నారు. పోయిన వారం ఏం వాక్యం నాకు గుర్తుందా? ఎవరికైనా చెప్తారా? ఫరో చేసిన కుట్రలు, సాతానుడు చేస్తున్న కుట్రలు యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ టు సేమ్ ఉన్నాయి అని చూసాం. గుర్తున్నాయా? ఎవరికైనా చెప్తారా? ఎన్ని చెప్పాను? ఎన్ని పాయింట్లు చెప్పాను? 2 4 చెప్తారా? కొన్నిసార్లు మందిరానికి వెళ్ళే ముందు పనులు ఎక్కువ పెడతాడు. ఎక్కువ పని సాతానుడు చేసే కుట్ర అయినా ఫరో చేసే కుట్ర అయినా ఏంటంటే, మొదటిగా ఎక్కువ పని పెడతాడు మందిరానికి వెళ్ళకుండా. రెండవదిగా ఇక్కడే ఉండి దేవుని ఆరాధించండి, లోకములోనే పాపములోనే ఉండి దేవుని ఆరాధించండి అంటాడు. ఫరో కూడా ఐగుప్తులోనే ఉండి ఆరాధించండి అన్నట్టుగా. మూడవదిగా దూరంగా వెళ్ళొద్దు అని ఇశ్రాయేలుతో అన్నట్టుగా సాతానుడు కూడా పైన భక్తి చేయండి, లోతైన అనుభవంలోనికి వెళ్ళొద్దు అండి అంటాడు. నాలుగవదిగా పురుషులు మాత్రమే వెళ్ళండి అన్నాడు. ఈ రోజుల్లో స్త్రీలు మాత్రమే వెళ్ళండి అన్నాడు. అందుకే ఈ వారం కూడా ఎవరి మాట విన్నారు మీరంతా? ఏమ్మా, పురుషుల్ని పిలవకుండా వచ్చిన వాళ్ళందరూ ఎవరి మాట విన్నట్టు? వారు రాకపోయినా పర్వాలేదు, కనీసం పిలిచారా? మాట వరుసకైనా కుటుంబ సమేతంగా వెళ్తే మంచిదన్నాడు సారు, రా వెళ్దాము, వాక్యంలో కూడా దేవుడు చెప్పాడు మన కోసం, వెళ్దాం రండి అని పిలిచారా? పిలిచామన్న వాళ్ళ మీద ఏమి తీర్పు ఉండదు. ఎందుకంటే పిలవడం వాళ్ళ బాధ్యత, రాకపోవడం వాళ్ళ ఇది. అయితే పిలవకుండా రావడం ఇంక అది మన మతిమరుపు, వాక్యానికి అవిధేయత. ఏదేమైనా సరే విన్న వాక్యాన్ని క్రియారూపకంలో లేదా క్రియలలో చూపించే ప్రయత్నం చేయండి, వాక్యం ప్రకారం జీవించే ప్రయత్నం చేయండి. ఈరోజు కూడా కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి ఎవరైనా గట్టిగా చదవండి. చూడండి, ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఉన్న సందర్భము మన చిన్న వయసులో నుంచి వింటున్నాం. అంతేనామా? బైబిల్ చూడకుండా చెప్పండి, అది ఏ సందర్భము? తప్పిపోయిన కుమారుడు. అంతేనా? లూకాసు వార్త 15 అంటేనే తప్పిపోయిన సందర్భం. 3 ఉపమానాలు ఉంటాయి 15వ అధ్యాయంలో. మొదటి తప్పిపోయిన గొర్రె, రెండవది పోగొట్టుకున్న నాణెం, మూడవదిగా తప్పిపోయిన కుమారుడు. ఈ 3 సందర్భాలు 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. అయితే ఈ మూడింటిలో మనం ఈరోజు దేని గురించి ఆలోచన చేస్తాం? చెప్పండి, ఇంక చదివించిన తర్వాత చెప్పండి. తప్పిపోయిన కుమారుని గురించేనా? మేము వింటూనే ఉన్నాం కదా సరే, ఇంక చిన్నప్పటి నుంచి మళ్ళీ ఎందుకు చెప్తారంటారా? తప్పిపోయిన కుమారుని ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. తప్పిపోయిన కుమారుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడో మనం చాలా సందర్భాల్లో విన్నాం. అయితే ఆ సందర్భాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే తప్పిపోయిన కుమారుని గురించే ఆలోచన చేస్తారు కానీ, చిన్న కుమారుని గురించి ఆలోచన చేస్తారు కానీ, పెద్ద కుమారుని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏమా, కథ చెప్తున్నానా? బుర్రక తిన్నట్టు తింటున్నారు. మరి సమాధానం చెప్పండి. తప్పిపోయిన చిన్న కుమారుని గురించే ఆలోచన చేస్తాం ప్రతిసారి, కానీ తండ్రి దగ్గర నమ్మకంగా పని చేసినటువంటి పెద్ద కుమారుని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా అంటున్నా. ఈరోజు ఈ తండ్రి యొక్క ప్రేమ ఇద్దరి కుమారుల పట్ల ఏ విధముగా తండ్రి తన ప్రేమను రుజువుపరుచుకున్నాడో ధ్యానం చేసే ప్రయత్నంలో పెద్ద కుమారుని తప్పిదం కూడా, పెద్ద కుమారుని విధేయతతో పాటు తప్పిదం కూడా ఈరోజు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు.
పెద్దవాడు బాగా కష్టపడి పని చేసుకుంటున్నాడు, చిన్నవాడేమో కొంచెం చిన్నవాడు కదా అని చెప్పి తండ్రి గారాభంగా పెంచుకున్నాడేమో, కొంచెం జల్సాగా తిరగడం నేర్చుకున్నాడు. ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. ఒరే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని తిరుగుడు మొదలయ్యింది. ఇంకా జల్సాలు మొదలయ్యాయి, వ్యర్థమైన ఖర్చులు మొదలయ్యాయి. రోజు నాన్నని అడుగుతూ ఉంటే ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాడు. నాన్న ఒక 500 సినిమాకి వెళ్ళాలంటాడు. నాన్న ఈరోజు నా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలి, ఒక 1000 రూపాయలు అంటాడు. రోజు వాడిది ఒక బాధ అయిపోయింది ఆయనకి. అందుకే ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. రోజు చెప్తున్నాడు, ఒరే ఎందుకురా అనవసరమైన ఖర్చులు, మనం పెట్టకూడదు అనవసరమైన ఖర్చులు అని ఎంత చెప్పినా వాడు వినట్లేదు. అయినా రోజు ఎంతో కొంత ఖర్చు చేస్తూనే ఉన్నాడు. వానికి ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఇక నా ఆస్తిని నేను పంచుకుంటే నా తండ్రిని అడగాల్సిన అవసరం లేదు. అంతే కదమ్మా. ఇప్పుడు నా తండ్రి ఆస్తిలో నాకు రావాల్సిన భాగాన్ని కనుక నేను అడిగితే ఆ వచ్చేటువంటి భాగము ద్వారా నేను ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. నేను ఏం చేసినా అడిగేవాడు లేడు. నేను ఏం చూసినా, ఏం చేసినా, ఏం తాగినా, ఏం తిన్నా, ఎక్కడ తిరిగినా నన్ను ఎవడు అడిగేవాడు ఉండడు. రోజు మా నాన్న దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం తప్పుతుందని చెప్పి నాన్న దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు. నాన్న నాకు రావాల్సిన భాగమేమో అన్నాడు. అరే ఎందుకురా, ఇప్పుడు ఏమంత అవసరం వచ్చింది, ఇప్పుడు ఏమంత అర్జెంట్ వచ్చిందని తండ్రి వద్దంటున్నా సరే, లేదు నేను నా ఇష్టానుసారంగా జీవించాలనుకుంటున్నాను కనుక నాకెంత భాగం వస్తుందో అంత భాగం ఇచ్చేసి అంటే తండ్రి సరే ప్రేమతో ఇచ్చేసాడు. వాడి భాగం ఎంత వస్తుందో ఆ భాగం అంతా ఇచ్చి దాన్ని అమ్మి డబ్బుల రూపంలో ఇచ్చేస్తే దాన్ని అంతా మూట కట్టుకొని విదేశాలకు వెళ్ళిపోయాడంట. వేరే దేశాలకు వెళ్ళిపోయాడు. అక్కడ కొత్త ఫ్రెండ్స్ జమ అయ్యారు. ఒరే అక్కడికి వెళ్దావునా ఇక్కడికి వెళ్దావునా అని చెప్పి వాడి దగ్గర డబ్బున్నంతకాలం అని వాడుకున్నారు. అక్కడికి వెళ్ళిపోగా భయంకరమైన కరువు వచ్చిందట దేశంలో. కరువు వచ్చేసిన తర్వాత వీడి దగ్గర ఉన్న ఆస్తి అంతా అయిపోయింది. ఈ ఆస్తి అంతా అయిపోయిన తర్వాత ఆ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఏమన్నారంటే, ఒరే నీ దగ్గర డబ్బులు ఉంటేనే నీతో మాకు పని, కానీ నీ దగ్గర ఇంకున్నదంతా అయిపోయింది కదా, నీతో ఇంకా మేము ఎందుకు తిరగాల, నీతో ఇంకా మాకు అవసరం లేదని చెప్పి వాడి చుట్టూ ఉన్న స్నేహితులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాడికి ఆకలి వేస్తుంది, ఎక్కడ అన్నం దొరకట్లేదు, ఏదైనా కొనుక్కొని తిందామన్నా డబ్బులు లేవు. వాడి దగ్గర డబ్బులున్నా ఆ దేశంలో కరువు ఉంది కనుక ఆహారం దొరకట్లేదు. ఏం చేద్దామని ఆలోచన చేస్తూ ఎవరింట్లోనైనా పనికి చేరి ఏదైనా పని చేద్దామని ఆలోచన చేస్తే అక్కడెక్కడో కనిపించాడు పందులు మేపుకునేవాడు. చాలా పందులు ఉన్నాయంట. రోజు పందులు మేపుకొని బ్రతికేటువంటి ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా ఇదిగో నాకు కొంచెం పని ఇస్తారా, ఏదైనా పని చేసుకుంటానో ఒక పూట ఆహారం పెడతారా అని బ్రతిమలాడుతుంటే ఆయన అన్నాడు, సరే పందులు మేపుకొని రాపో, నీ కొంచెం అన్నం పెడతానులే అన్నాడు. వీడు పందులు తీసుకెళ్ళిపోయి దొడ్లో కట్టేశాడు. ఆ గాడిపాట్లో దాన్ని మేత వేసి ఆ పందులకేసి ఆహారం వేసి దానికి దాన పెడుతూ ఉంటే అవి తింటూ ఉంటే వీడికి నోరూరిందంట. వాడికి ఆకలితో ఉన్నాడు, ఆహారం తినక చాలా రోజులైందేమో. ఏం చేద్దాం అనుకుంటే ఆ కళ్ళ ముందు పందులు తింటూ ఉంటే వీడు అనుకున్నాడు, ఈ పందులు తినే ఆహారమైనా తిందామా, ఈ ఆకలితో చనిపోతున్నాను అనుకున్నాడంట. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇంత బాధ ఉందా వాడికి? తండ్రి దగ్గర ఉంటే ఇంత కష్టం వచ్చేదా వాడికి? ఈరోజు చూడండి, తండ్రికి దూరం అయిపోయిన తర్వాత చిన్న కుమారుడు ఎన్ని ఇబ్బందులు పడుచున్నాడు. ఆ తర్వాత పందులు తినే పొట్టు తిందామని, ఆ పందులు తినే అన్నం తిందామని, ఆ పందులు తినే ఆహారం తిందామని దగ్గరికి వెళ్తున్నాడంట మనసు చంపుకొని. సరే ఏదైతే ఏమైంది కడుపు నింపుకుందామని దగ్గరికి వెళ్తున్నాడంట, కానీ ఆ పందులు వాడిని దగ్గరికి రానివ్వట్లేదంట. ఏమర్థమవుతుందా? నిద్ర వస్తున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మీరు పడుకోండి, ప్రశాంతంగా పడుకోండి. ఎవరు చెప్పారో కూడా నేను చూడను, ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎందుకు మళ్ళీ ఇన్సల్ట్ చేయాలని. వినండి, ఆ పందులు కూడా దగ్గరకు రానివ్వట్లేదు వాడిని. కొంచెం ఆహారం తిని ఆకలి తీర్చుకుందామంటే ఆ పందులు కూడా, ఒరే ఇది మాకు పెట్టిన ఆహారం, నువ్వు మా దగ్గరకు రావద్దు, మాకే చాలనంతగా ఉంది, నువ్వు మా దగ్గరకు రావద్దు, మా ఆహారంలో మా కడుపు కొట్టద్దు, మా పొట్ట కొట్టద్దు అన్నట్టుగా వాడిని తరిమేసేయండి. వాడి ఆ పందులు కూడా తిననివ్వకపోగా వాడికి అర్థమైపోయింది, ఓహో నా తండ్రిని విడిచినందుకు, నా తండ్రిని వదిలిపెట్టినందుకు కదా నాకు ఇన్ని కష్టాలు, నా తండ్రి దగ్గరకు నుంచి దూరం అయిపోయినందుకు కదా నాకు ఇన్ని బాధలు, కనీసం ఒక్క పూట ఆహారం దొరకట్లేదే నాకు,
నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు సమృద్ధిగా తింటున్నారు, ఆ పని వాళ్ళ కంటే అధ్వానం అయిపోయింది నా బ్రతుకు, వెళ్దామా నా తండ్రి దగ్గరికి మరలా అన్న ఆలోచన వచ్చిందంట. నా తండ్రి దగ్గరకు మరలా తిరిగి వెళ్తే నా తండ్రి ప్రేమిస్తాడో లేదో, మరలా చేర్చుకుంటాడో లేదో, ఒరే నీ ఆస్తి అంతా అయిపోయింది కనుక నువ్వు మాకు అవసరం లేదంటాడేమో, ఇక నీకు రావాల్సింది మా దగ్గర ఏమీ లేదు కనుక నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుపో, నువ్వు మాకు అవసరం లేదంటాడేమో, నువ్వు నా దగ్గరకు రావద్దు, ఇదిగో నీ అన్నకు ఉంచినటువంటి ఆస్తి ఆ మిగిలిందంతా పెద్దవాడిది కనుక నువ్వు మా దగ్గరకు రావద్దు, నీ అవసరం మాకు లేదు, మా అవసరం నీకు అవసరం లేదు అన్నట్టుగా నా తండ్రి కూడా చేర్చుకుంటాడో లేదో. ఒకవేళ చేర్చుకోకపోయినా కనీసం పని వాళ్ళు ఉన్నారు కదా, చాలామంది పని చేసుకుంటున్నారు కదా, నాన్న నన్ను కుమారుడు అనుకోవద్దు, ఏమనుకోవాలా, ఒక పనోడు అనుకో, కనీసం పని వాళ్ళకు పడేసినట్టు ఒక ముద్ద కూడుబడే నాకు చాలని అడుగుదాంలే అని ఇంటికి బయలుదేరితే దూరముగా నుంచి వస్తున్నప్పుడే తండ్రి చూశాడంట. తండ్రి చూసి ఇంటి దగ్గర నుంచే దూరముగా కుమారుడు రావడం చూసి గుర్తుపట్టి పరుగెత్తుకొని ఎదురెళ్ళిపోయాడంట వాడికి. ఒరే ఏంట్రా ఇలా అయిపోయావేంట్రా అని చెప్పి వాని కౌగిలించుకొని వాని మెడ మీద ముద్దు పెట్టుకొని వాడిని ఇంటికి తీసుకొని వచ్చి స్నానం చేయించి చక్కగా కొత్త బట్టలు తొడిగించి చేతికి ఉంగరం తొడిగించి కాళ్ళకు చెప్పులు తొడిగించి, ఒరే నా చిన్న కుమారుడు మరలా తిరిగి వచ్చాడు కనుక ఊర్లో వాళ్ళందరినీ పిలవండి భోజనాలు పెడదామని చెప్పి ఎంతో సంతోషంగా వాడిని చేర్చుకున్నాడు. ఈ సందర్భం మనం చాలాసార్లు వినే ఉన్నాం. అయితే ఆ సందర్భం వెనక కనిపించక పని చేసిన ఆ పెద్ద కుమారుని గురించి ఈరోజు ఆలోచన చేద్దాం. కొడుకు తిరిగి వచ్చేసిన తర్వాత తండ్రి ఏం చేశాడంట, ఏం చేశాడు, మీ కొడుకు తిరిగి వచ్చాడు అనుకోండి, ఆస్తి అంతా అయిపోగొట్టి ఏమంటారు, బాగా వచ్చావు బా సిగ్గుదైపు అంటారా, ఏమంటారమ్మా, నువ్వు తీసుకెళ్ళిన ఆస్తి అంతా తీసుకురాబో మళ్ళీ చేర్చుకుంటామంటారా, అనరా? మంచి తల్లులే మీరు, మీ కుమారులు కూడా అదృష్టవంతులైతే. వినండి, ఆ తండ్రి చేర్చుకున్నాడు, చక్కగా వాడిని రెడీ చేయించి వాని పాత జీవితాన్ని, వాని కరువు జీవితాన్ని, వాడిని అంతా కడిగి నీట్గా నూతన మనిషిగా మార్చి వాని కోసం ఒక విందు చేయించాడు. ఈలోపు ఏం జరిగిందంటే పెద్ద కొడుకు పొద్దున్నెళ్ళాడు పనికి, పొలానికి వెళ్ళి పని చేసి 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 ఎర్రని ఎండకు కష్టపడి చెమటోడ్చి అలిసిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఏం జరుగుతుంది ఇంటి దగ్గర, పెన్లు అన్నారు ఎవరు, విందేనా, రైట్. ఆ విందు జరుగుతున్న ఇంటి దగ్గర బాగా కోలాహలంగా ఉంది, బాగా హడావిడిగా ఉంది. ఆ ఇంటిలో చాలామంది బంధువులు చేరారు, రక్త సంబంధికులు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, కావలసిన వారు, ఇరుగింటి వారు, పొరుగింటి వారు, అన్నదమ్ములు, బావబామరుదులు, అక్క చెల్లెలు అందరూ వచ్చి కూర్చున్నారు. సంతోషంగా హ్యాపీగా భోజనాలు చేస్తూ ఉంటే పొలంలో నుంచి ఎవరు వచ్చారు, పెద్ద కుమారుడు వచ్చి చూస్తూ ఉన్నాడు. ఏంట్రా మా ఇంటి దగ్గర ఇంత సంబరం ఉందేంటి, ఇంత హడావిడి ఉందేంటి, ఏంటి అసలు మా ఇంట్లో ఎప్పుడు ఇంత హడావిడి జరగలేదే, ఏమై ఉంటుంది, ఏంటి ఈ సంబరానికి కారణం ఏంటి అని వాడు ఆలోచన చేసుకుంటూనే ఇంట్లోకి వెళ్ళి, నాన్న ఏంటి ఈ హడావిడి, నాన్న ఏంటి ఈ సంబరం, ఏంటి ఈ ఆనందం, ఏంటి ఈ ఉత్సాహం ఏంటి చెప్పు, నేను ఆనందిస్తానని చెప్పి అడగాల్సింది పోయి ఇంటిలోనికి వెళ్ళకుండా బయటే కాంపౌండ్ దగ్గర నిలబడి ఒక పనివాణ్ణి బయటికి పిలిచి అడుగుతూ ఉన్నాడంట. చూడండి ఇప్పుడు ఒకసారి 26వ వచనం చదువుదాం. దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటి అని అడుగుచున్నాడు. ఏంట్రా ఈ హడావిడంతా ఏంటి, అసలు ఈ కోలాహలం దేనికి, ఇంత సంబరాలు, ఇంత లైటింగ్, ఇంత డెకరేషను, ఇంత గొప్ప విందు జరుగుతుంది, ఈ భోజన కార్యక్రమాలన్నీ ఎందుకు, దేనికోసం జరుగుతున్నాయని చెప్పి ఒక పనివాణ్ణి పిలిచి అడిగాడంట. డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగే హక్కు ఉందంటారా లేదా, ఉందా? డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళి అడగకుండా ఎవరిని అడుగుతున్నాడు, పనివాణ్ణి పిలిచి అడుగుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ ఇంటిలో ఏం జరుగుతుందో తెలుసుకునే బాధ్యత వాడికి ఉందా లేదా, పెద్ద కుమారునికి ఆ బాధ్యత ఉందా లేదా, తెలుసుకోవాలా. ఆ రోజు పొద్దున్నే ఇదిగో పొలానికి వెళ్తున్నాను నాన్న,
ఈరోజు సాయంత్రం ఏంటి కార్యక్రమాలు, బహుశా వాడికి వారి తమ్ముడు తిరిగి వచ్చిన సంగతి తెలియకపోవచ్చేమో, కానీ కనీసం ఊహించాల్సింది. తప్పిపోయిన నా తమ్ముడు మరలా వచ్చాడేమో, ఇదిగో వెళ్ళిపోయిన నా తమ్ముడు మరలా తిరిగి వచ్చేసాడేమో అని ఊహించైనా సంతోషపడి తండ్రితో ఆనందించాల్సింది పోయి గేట్ బయట నిలబడి ఒక పరాయి వాడిలా మాట్లాడుతున్నాడు. ఏమని? ఇవి ఏంటి, అసలు మా ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంటిలో జరుగుతున్న సంగతి ఇంటివాడికి తెలియాలా, పనివాడికి తెలియాలా? ప్రాముఖ్యంగా ఇంటోడికి తెలిసి ఉండాలా. ఇంటిలోనే ఉన్నాడు, ఇంటివాడే, ఇంటి వారసుడే, ఇంటి కుమారుడే, కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. ఒక పరాయి వాడు అడిగినట్టుగా అడుగుతున్నాడు. అదిగో ఒరే, ఏం జరుగుతుంది మా ఇంటిలో? నీ ఇంటిలో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే నీ ఇంటికి నువ్వు వారసుడు ఎలా అవుతావు? ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోగలుగుతాం? దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మనము కూడా దేవుని ఇంటి వారమే, కానీ మనము కూడా దేవుని బిడ్డలమే, దేవుని పిల్లలమే, దేవుని సంబంధులమే, కానీ దేవుని మందిరములో ఏమి జరుగుతుందో మనకు చెప్పండి. అందరూ చెప్పండి. తెలుసు అంటారా? ఈ వారంలో ఏమేం జరిగింది సంఘంలో తెలుసా? ఏం తెలీదు. చాలామందికి ఆదివారం ప్రార్థన జరుగుతుంది పొద్దున 10:30 నుంచి 1 గంట దాకా అని తెలుసు, కానీ ఇంకా తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. మళ్ళీ ఎప్పుడు ఉంటుంది ప్రార్థన అని అడగండి, మళ్ళీ వచ్చే ఆదివారం ఉంటుంది సార్ అంటారు. అంటే ఈ వారంలో జరిగేటివన్నీ ఏం తెలియదని ఆ మందిరంలోనే ఉంటారు, కానీ పరాయి వాళ్ళలా జీవిస్తూ ఉంటారు. మందిరంలో ఏం జరుగుతుంది, మందిరంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ ప్రార్థన ఎప్పుడు జరుగుతుంది, ఏ కూడిక ఎప్పుడు జరుగుతుంది, సంఘ కాపరి ఎలా ఉన్నాడు, ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఆయన కుటుంబం ఎలా ఉంది, సంఘం ఎలా ఉంది, సంఘంలో సహవాసం ఎలా ఉంది, సంఘంలో అవసరాలు ఏమున్నాయి, ఇవేవైనా పట్టించుకుంటున్నారా? పట్టించుకుంటున్నారు అంటే మీరు వారసులే, కుమారులే, సంబంధికులే, కానీ పట్టించుకోవట్లేదు. మాకేం అవసరం లేదంటే మీరు ఎలాంటి వారు? పరాయి వారి లాంటి వారు. ఈ పెద్ద కుమారుడు కూడా ఇంటిలో ఉండేవాడే, ఇంటిలో వారసుడిగా ఉన్నటువంటి వాడే, కానీ ఇంటిలో ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు. అందుకే ఫిలిప్పీ పత్రికలో భక్తుడైన అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు చూడండి. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదవండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏం బాధపడుతున్నాడు ఆయన? తిమోతిని చూపిస్తూ అంటాడు, ఇదిగో తిమోతి ఎలాంటి వాడు, దేవుని పరిచర్య నిమిత్తం నమ్మకముగా పనిచేసిన వాడు, అతడు నా కొరకు, నా దేవుని కొరకు ఎలా ప్రయాసపడ్డాడో చూడండి. మీరున్నారు, ఏం లాభం? అందరూ సొంత పనులనే చూసుకొనుచున్నారు, కానీ దేవుని కార్యాలను చూడరు. మరి దేవుని బిడ్డలే. మరి ఎవరమ్మా మీరు అని అడిగితే క్రైస్తవులం అంటాం. క్రైస్తవులమే, కానీ క్రీస్తుని గురించిన అవగాహన కూడా ఉండదు. మేము దేవుని బిడ్డలమే అంటాం, దేవుడు ఎవరో కూడా తెలియదు. మేము చర్చికి వెళ్ళే వాళ్ళమే అంటారు, కానీ చర్చిలో ఏం జరుగుతుందో తెలియదు. ఇట్లాంటి వారందరూ ఇంటిలో ఉన్నప్పటికీ పరాయి లాంటి వాళ్ళే. ఇంటిలో ఉన్నప్పటికీ ఇంటిలో ఏం జరుగుతుందో తెలియని పెద్ద కుమారుని లాంటి వారే. ఈరోజు ఆలోచన చేయండి. మేము విశ్వాసులమే అంటాం, మేము భక్తులమే అంటాం, మేము కూడా దేవుని బిడ్డలమే, మేము కూడా బాప్తిసం తీసుకున్నాం, బలలో పాలు పొందుతున్నాం, మేము కూడా యేసుక్రీస్తు వారి కుమారులమే, వారసులమే అంటారు, కానీ దేవుని సంఘములో ఏం జరుగుతుందో చాలామంది పట్టించుకోవట్లేదు. ఈరోజు ఆలోచన చేయండి. ఇంటిలో ఏం జరుగుతుందో అంటే దేవుని సంఘంలో ఏం జరుగుతుందో పట్టించుకుంటున్నారా? ఎప్పుడు ఏది అవసరం పడుతుందో ఎవరైనా గ్రహించగలుగుతున్నారా? ఎప్పుడు ఏది సంఘంలో ఏదైనా అవసరం ఉందా, ఏదైనా కొరత ఉందా, లేదా కాపరికి ఏదైనా అవసరం ఉందా, కాపరికి ఏదైనా కొరత ఉందా, పట్టించుకుంటున్నారా? హగ్గయి గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం చూడండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం చదవండి ఒకసారి త్వరగా. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబివేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? చూడండి, హగ్గయి గ్రంథకర్త మాట్లాడుతూ, దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో మీరు ఎందుకు పని చేసినా మీ కష్టార్జితం మిగలట్లేదు,
మీరు ఎందుకు ఆహారం తిన్నా ఆకలి తీరట్లేదు? ఎందుకు నీరు త్రాగినా దాహం తీరట్లేదు? ఎందుకు మీ అవసరాలు అక్కర్లు తీరిపోవట్లేదు? మీ కష్టార్జితం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఎందుకుంది అంటే, దేవుని మందిరము పాడై ఉండగా మీరేమో ఎట్లాంటి ఇళ్ళలో ఉన్నారంట? సరంబి అంటే చల్లటి ఇదేంది చల్లదనం కలిగించేటువంటి మంటితో చేసిన ఇండ్లు అనుకోండి. మిద్దె మీద మన్నేసుకుంటే చల్లగా ఉంటాయి కదమ్మా. ఈ రోజుల్లో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దేవుని మందిరం పాడై ఉంటే మీరు ఏసీ ఇండ్లలో ఉంటున్నారు, ఇది మంచిదేనా అని. దేవుని మందిరం ఎలా ఉందో పట్టించుకోరు. ఈ పెద్ద కుమారుని లాంటి వాళ్ళే. పెద్ద కుమారుడు కూడా అంతే. ఏం జరుగుతుందో ఇంట్లో, ఇదిగో ఏం జరిగిందో అని తెలుసుకోవాల్సిన వాడు, బాధ్యతగా నడుచుకోవాల్సిన వాడు. ఇదేంటి అని కొత్తగా వింతగా ఎవడు పరాయి వాడు అడిగినట్టుగా అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఆలోచన చేయండి, మీలో కూడా చాలామంది పెద్ద కుమారుని లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటని? పట్టించుకొని వాళ్ళు, దేవుని మందిరాన్ని పట్టించుకొని వాళ్ళు. ఇంకా ఆదివారం వెళ్తే చాలే, మళ్ళీ ఆదివారం దాకా దేవునితో మాకు పని లేదనుకునే వాళ్ళందరూ పెద్ద కుమారుని లాంటి వాళ్ళే. ఇదిగో మేము ఇక దేవునికి ప్రార్థన చేసాం, ఈరోజు మా వంతు అయిపోయింది అనుకునేవాళ్ళు. ఇదిగో ఈ నెలలో ఇంకా మేము కానుకిచ్చేసాం, మా వంతు తీరిపోయింది అనుకునేవాళ్ళు. ఇదిగో బలలో పాలు పొందే మొదటి వారం ఇంకా అవసరం లేదులే ఈ నెల అంతా అనుకునే వాళ్ళందరూ పెద్ద కుమారుని సంబంధికులు. దేవుని మందిరాన్ని పట్టించుకోండి. దేవుని మందిరంలో ఏం జరుగుతుందో ఆలోచన చేయండి. ఈరోజు ఆలోచన చేయండి, మనం కూడా చాలామంది ఇంకా పెద్ద కుమారునిలాగే దూరముగానే జీవిస్తూ ఉన్నాం, బయటే నిలబడిపోతున్నాం. అందుకే ఆయన గురించి మనం ఆలోచన చేస్తాం. పెద్ద కుమారుని గురించి ముందుకెళ్ళి చదివితే మనం చూస్తాం. చూడండి ఒకసారి 28వ వాక్యాన్ని మరలా ఒకసారి చదువుదాం. చూడండి. అయితే అతడు కోపపడి, దేనికి కోపడ్డాడంట? ఏమా దేనికి కోపడ్డాడు? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఏమనలేదు కదా నేను ఇప్పుడు. హల్లెలూయా అంతేనా? ఆదివారం కూడా అంతేనా? మిగతా రోజుల్లో చిన్నగా చెప్తున్నా సరే, కానీ ఆదివారం కూడా అంతే సౌండ్ అంటే హల్లెలూయా. మరి అప్పుడేమైంది? దేనికి కోపం వచ్చిందంటే పెద్ద కొడుకు ఇప్పుడు విందు చేసినందుకేనా? ఏమ్మా వెనకున్న వాళ్ళు చెప్పరా? మీకు మాకు సంబంధం లేదా? ఎందుకు కోపడ్డాడంట? విందు జరుగుతున్నందుకేనా? నాకు చెప్పకుండా చేస్తున్నారనా? గట్టి చెప్పండి. ఏమో దేని కోపం వచ్చింది? గట్టి చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి. ఏం పర్లేదు, గట్టి చెప్పండి. ఓకే, ఈయనకేం నష్టం? ఏమా నన్ను చూడండి, ఇటు చూడండి. దేని కోపం వచ్చింది? ఇప్పుడు మళ్ళీ గెస్ చేయండి, మళ్ళీ ఒకసారి కరెక్ట్గా గెస్ చేయండి. తన కోసం ఏం చేయకుండా తమ్ముని కోసం చేసినందుకు ఒకటి. ఇంకా వెనకున్న వాళ్ళు గెస్ చేయండి అమ్మా. ఆస్తిని అమ్ముకొని వచ్చినందుక? వానిష్టం, వాడు ఆస్తి. ఈయనకేమంత బాధ? చీర తీస్తాడు. తండ్రి ప్రేమ, తండ్రి బాధ్యత అది. నీకేమంత బాధ? నిన్నేం భూ పెట్టమన్నాడా? నిన్నేం చూసుకోమన్నాడా? మళ్ళీ బాగా అడుగుతాడనా? నాకు విందు చేయలేదని. ఏమి ఇదేం పెళ్ళే విందు చేయడానికి? ఆలోచన చేయండి. మీరు చెప్పినవన్నీ కరెక్టే, మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక్క పాయింట్లో మనం ఆలోచన చేస్తే 29వ వాక్యం చదవండి. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే.
అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడును ఒక్క మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. ఇక్కడ చూడండి, రెండు విషయాలు. ఇదిగో నీ కుమారుడు తన ఆస్తిని పాడు చేసుకున్నవాడు వస్తే విందు చేస్తున్నావు, నేను చిన్నప్పటి నుండి నిన్ను సేవించుచున్నాను, అనగా నీ దగ్గరే కష్టపడి పని చేస్తున్నాను, అయినా ఒక్కరోజైనా నా కొరకు నువ్వు విందు చేయించలేదే. ఒరే వెళ్ళి నీ స్నేహితులతో ఏదైనా ఎంజాయ్ చేసిరని ఒక్కరోజైనా నాకు చెప్పలేదే అని వాడు బాధ. ఇప్పుడు తమ్ముడు తిరిగి వచ్చినందుకు సంతోషించాల్సింది పోయి, ఏమ్మా ఈ విషయం ఆలోచన చేయండి, తమ్ముడు తిరిగి వచ్చాడు, తప్పు తెలుసుకున్నాడు, నన్ను క్షమించండి అని ప్రాధేయపడుతున్నాడు, తండ్రి క్షమించాడు, ఇప్పుడు అన్న ఏం చేయట్లేదు, బాధపడుతున్నాడు. పైగా యాక్చువల్గా ఈ సందర్భంలో అన్న అయితే ఏం చేయాలంటే, ఒరే తమ్ముడు నువ్వు తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అనాలా, నువ్వు రావడం నాకు చాలా ఆనందమే, నువ్వు ఎక్కడో ఉండి ఎక్కడో బ్రతుకుతానంటే నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు నీ తప్పుని తెలుసుకొని మరలా తిరిగి రావడం నాకు సంతోషం ఇచ్చిందని అలా. తమ్ముడు తిరిగి వచ్చినందుకు ఆనందపడాలా, తమ్ముడు తిరిగి వచ్చినందుకు సంతోషపడాల్సింది పోయి బాధపడుతున్నాడంట. నాకెన్నడూ ఏమీ చేయలేదు, కానీ ఇదిగో వీడు ఏదేదో చేసి వానికి ఇష్టం వచ్చినట్టు జీవించి ఇప్పుడు తిరిగి వచ్చేసరికి నువ్వు వాడి కొరకు విందు చేస్తున్నావా అని చెప్పి బాధపడుతున్నాడు. ఈరోజు మనలో కూడా చాలామంది పెద్ద కుమారుని లాంటి వాళ్ళే. అంటే రెండవ లక్షణం ఏంటంటే, తప్పిపోయిన వాళ్ళు తిరిగి వస్తే ఓర్చుకోలేని బుద్ధి, పక్కన వాళ్ళు తిరిగి వస్తే ఓర్చుకోలేని బుద్ధి, క్రొత్త వాళ్ళు మందిరానికి వస్తుంటే ఓర్చుకోలేని బుద్ధి. ఈ పెద్ద కుమారునిలో ఉన్నటువంటి మరొక బుద్ధి ఏంటంటే, తప్పిపోయిన తన తమ్ముడు తిరిగి వచ్చాడని సంతోషపడాల్సింది పోయి తండ్రితో బాధపడుతున్నాడు. ఇదిగో వాడు ఎందుకు వచ్చాడు, మళ్ళీ వాడు ఆస్తంతా అమ్మేశాడు కదా, వాడు ఆస్తంతా వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టేశాడు, పనికి మాలిన వాటికి ఖర్చు పెట్టేశాడు కదా, దుర్వ్యాపారము వలన అయిపోగొట్టాడు కదా, మరలా ఎందుకు వచ్చాడు వాడు. ఈరోజు మనలో కూడా చాలామందిలో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. చాలా ఏళ్ళ నుంచి దేవుని దగ్గరే ఉన్నాను, చాలా ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను బాగు చేయట్లేదు, కానీ నిన్న మొన్న ప్రార్థనకు వచ్చి వాళ్ళు ఎందుకు అంత బాగుపడుతున్నారనే బాధ. క్రొత్తగా బాప్తిసం తీసుకొని అప్పుడే ఆశీర్వదించబడ్డారు, నేను ఏండ్ల నుంచి బాప్తిసం తీసుకొని బలలో పాలు పొందుతున్న, దేవుడు నా వైపు చూడట్లేదనే బాధ. కొంతమంది తప్పిపోయిన వాళ్ళు తిరిగి వస్తే ఓర్చుకోలేరు, కొత్తగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు బాగుపడితే ఓర్చుకోలేరు. ఈ లక్షణాలన్నీ ఎవరివి? ఏమో చెప్పండి, ఎవరివి? ఏం బాధపడుతున్నారా? ఉన్నాయా మీలో లక్షణాలు? ఉన్నా చెప్తారా? చెప్పకపోయినా సరి చేసుకోండి, నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేసుకోవాలా? ఎవరైనా బాగుపడినప్పుడు బాధపడితే, ఎవరైనా బాగుపడినప్పుడు అసూయపడి ఉంటే ఏం చేసుకోవాలా? సంతోషపడాల్సిన అన్న ఇప్పుడు బాధపడుచున్నాడు. ఒరే తమ్ముడు నీవు ఏమైపోతావు అని కంగారు పడ్డాను, తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి సంతోషపడాల్సింది పోయి తమ్ముడు తిరిగి వచ్చినందుకు బాధపడుతున్నాడు. ఈరోజు ఆలోచన చేయండి, తిరిగి వచ్చిన తమ్ముడిని చూసి సంతోషించాల్సినటువంటి అన్న ఎక్కడ నిలబడిపోయాడు? తప్పిపోయిన వాడేమో ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉండాల్సిన వాడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. అందుకు తండ్రి ఏం చేశాడంట? బతిమాలడానికంటే ముందు ఏం చేశాడు? కోపడ్డా? 28వ వాక్యం చదవండి, మరలా చదవండి. ఎవరు కోపడ్డారు? పెద్ద కుమారుడు కోపపడి లోపలికి రావట్లేదు. అతని తండ్రి వెలుపలికంటే లోపలున్న తండ్రి బయటున్న కుమారుని కోసం ఏం చేస్తున్నప్పుడు బయటికి వెళ్తున్నాడు. ఈ చిన్న సందర్భాన్ని బట్టి ఆలోచన చేయండి. బయటున్న వాళ్ళందరూ లోపలికి రావడానికి లోపలున్న తండ్రి ఏమయ్యాడు? బయటికి వెళ్ళాడు. ఇప్పుడు లూకా సువార్త 19:10 ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు?
నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనలో చాలామంది తప్పిపోయి ఇంకా బయట నిలబడిపోతున్నాం. దేవుని మీద అలిగి, దేవుని మందిరం మీద అలిగి బయటే నిలబడిపోతున్నాం. అంటే లోకములోనే ఉండిపోతున్నాం. దేవుని మందిరంలోనికి రావట్లేదు గనక ఆకాశమందున్న దేవుడు, పరలోకములో ఉన్న దేవుడు, మహామహిమతో మహా తేజస్సులో ఉన్నటువంటి గొప్ప దేవుడు తనను తాను తగ్గించుకొని మన కొరకు దరిద్రుడైపోయాడంట. ఆకాశములో ఉన్న దేవుడు తను తాను తగ్గించుకొని భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకే ఎవరైతే నశించిపోతున్నారో ఆ పెద్ద కుమారుడు నశించిపోకుండా, పెద్ద కుమారుడు అలిగినప్పుడు, పెద్ద కుమారుడు బాధపడుచు ఉన్నప్పుడు మరలా ఆ కుమారుని చేర్చుకోవడానికి ఈ తండ్రి ఎలాగైతే బయటికి వెళ్ళిపోయాడో ఆ కుమారుని బయటికి లోపలికి తీసుకురావడానికి బ్రతిమలాడుచున్నాడో, ఈరోజు నశించిపోతున్న వారందరినీ మరలా రక్షణలోకి నడిపించడానికి మన పరమ తండ్రి కూడా మన కొరకు చేతులు చాపి పిలుస్తున్నాడంట. బయట ఉండడానికి కాదు మనం రక్షించబడింది, లోకానుసారంగా జీవించడానికి కాదు మనం రక్షించబడింది, శరీర సంబంధులముగా మన ఇష్టాలు మన కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు, దేవుని చిత్త ప్రకారం జీవించడానికి దేవుడు మనల్ని రక్షించాడు. అయితే దేవుని మందిరంలోనికి రాకుండా ఇంకా చాలామంది ఎక్కడ ఉంటున్నారు? బయటే. ఇక బయట జీవితమే బాగుంది అనుకుంటారు, బయట బ్రతికే బాగుంది, దేవుడి దగ్గరికి వెళ్తే యథార్థంగా ఉండాలా, నమ్మకంగా ఉండాలా, భయము భక్తి కలిగి ఉండాలా, మా వల్ల ఎక్కడ ఇద్దులేండి అని చెప్పి చాలామంది మందిరానికి బయటే ఉంటున్నారు. అయితే బయట ఉండడానికి కాదు దేవుడు పిలిచింది. ఆది కాండంలో కూడా లాబాన్ అంటాడు ఎలియాజరును చూసి, ఒకసారి చూడండి 24వ అధ్యాయము, ఆది కాండము 24వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదవండి. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. ఇక్కడ చూడండి, లాబాన్ అంటాడు ఎలియాజరుతో, ఇదిగో నీవు దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వాడివి, నీవు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని సంబంధివి, దేవుని రక్తము ద్వారా కడగబడిన వాడివి, బయట ఎలా నిలబడతావు? నువ్వు బయట ఉండడానికి వీల్లేదు. ఎక్కడికి రావాలంట? చూస్తాం చూడండి, 66వ యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వాక్యం చదవండి ఒకసారి త్వరగా. 65:2 చదవండి. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపి పిలుచుచున్నాను అంటాడు దేవుడు. లోబడనొల్లని ప్రజల వైపు, ఇదిగో అలిగినటువంటి బాధపడుచున్నటువంటి బయటే నిలబడిపోయిన కుమారుని లోపలికి రావడానికి తండ్రి ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకొనుచున్నాడంట. మన పరమ తండ్రి మన కోసం ఏం చేస్తున్నాడు? దినమంతా చేతులు చాపి పిలుస్తున్నాడంట. రండి, మీరు బయట ఎంతకాలం ఉంటారు? రండి. లోకానుసారంగా ఎంతకాలం జీవిస్తారు? రండి. శరీర సంబంధులముగా పాప సంబంధులముగా ఎంతకాలం జీవిస్తారు? రండి అని దేవుడు దినమంతా ఏం చేస్తున్నాడు? చేతులు చాపి పిలుస్తూ ఉన్నా సరే ఇంకా బయటే ఉంటున్నారు చాలామంది. ప్రభా, నీ దగ్గరకు మేము రాలేమన్నట్టుగా, మాకు చాలా బిజీగా ఉన్నాం ప్రభా, నీ దగ్గరకు మేము రాలేమన్నట్టుగా దేవుడు పిలుచుచున్నా సరే నిర్లక్ష్యంగా ఉంటున్నారు చాలామంది. మత్తయి సువార్త 11:28 కూడా చదువుతాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అంటున్నాడు దేవుడు. మీరు బయట నిలవబడద్దు, మీరు బయట జీవించవద్దు, మీరు బయట ఉండడానికి వీల్లేదు, మీరు నా బిడ్డలు, నా దగ్గరకు రండి అంటున్నాడు. అయితే చాలామంది ఇంకా బాప్తిసం తీసుకోకుండా లోక సంబంధంగానే జీవిస్తున్నారు, దేవుని మందిరానికి దూరంగానే జీవిస్తున్నారు. దేవుని మందిరం లోపలికి రాకుండా బయట బ్రతికే బాగుంది, బయట జీవితమే బాగుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారందరూ ఎలాంటి వారంట? పెద్ద కుమారుని లాంటి వాళ్ళు. మొదటిగా పరాయివాడిగా మాట్లాడుచున్నాడు, రెండవదిగా బాధపడి బయటే నిలబడ్డాడు, మూడవదిగా దేవుని దగ్గర తండ్రి దగ్గర బాధపడుతున్నాడు. నాన్న, నాకేమైనా ఇచ్చావా? నా స్నేహితులతో సంతోషించడానికి, నా స్నేహితులతో ఆనందించడానికి. చూడండి 30వ వాక్యం చదవండి. 29:30 చదువుదాం ఒకసారి. 29:30.
అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుంచి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు ఎన్నడూ ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు అంటాడు. ఆ మందరి తలలు పైకెత్తండి. ఏమంటున్నాడు పెద్ద కుమారుడు ఇప్పుడు? నాకేమి ఇవ్వలేదే నువ్వెప్పుడు అంటాడు. ఇదిగో వాడు అడిగిన వెంటనే ఆస్తి పంచించావు, వానికి ఏది వస్తుందో, వాడి ఆస్తిలో ఏం భాగం వచ్చేస్తుందో వాడికి ఇచ్చేసావు. మరి నన్నెందుకు నిర్లక్ష్యం చేసావు? మరి నాకెందుకు ఏమి ఇవ్వట్లేదు? ఇదిగో నా స్నేహితులతో ఎప్పుడైనా సంతోషించమని, ఇదిగో పార్టీ చేసుకోమని, ఇదిగో ఏదైనా ఆనందపడమని ఎప్పుడైనా నాకు ఏదైనా ఇచ్చావా అని తండ్రిని నిలదీస్తూ ఉన్నాడు. ఈరోజు మనలో కూడా చాలామంది ఇలాంటి వారే ఉన్నారు. చాలా ఏండ్ల నుంచి దేవుడు ఆరోగ్యం ఇస్తున్నా, ఆయుష్కాలం ఇస్తున్నా సరే, ఏమిచ్చాడండి దేవుడు నాకు, దేవుడు నాకేం చేశాడు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని మందిరానికి వస్తూనే ఉన్నాను, కానుకలు ఇస్తూనే ఉన్నాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాను, వాక్యం చదువుతూనే ఉన్నాను, అయినా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అంటారు. ఎన్నిచ్చాడు దేవుడు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని కృప కాదా? కుటుంబం అంతా కష్టపడి పని చేసుకుంటున్నారంటే మంచి ఆరోగ్యం ఇవ్వట్లేదా? కష్టపడి పని చేసుకోవడానికి బలం ఇవ్వట్లేదా? శక్తి సామర్థ్యం ఇవ్వట్లేదా? ఎన్నో కుటుంబాలలో కలవరాలు ఉన్నాయి. మీ ఇంటిలో సమాధానం ఉండడానికి కారణం ఏంటంటే దేవుని కృప. ఎన్నో కుటుంబాలలో కలహాలు, భార్య భర్తలకు పడక, తండ్రి కుమారులకు పడక, అత్త కోడళ్లకు పడక, ఎన్నో సందర్భాలలో కలవరము, ఆందోళన, గొడవలు, వాదనలు, వాదోపవాదనలు ఎన్నో జరుగుతున్నా నీ కుటుంబం సమాధానంగా లేదా? నీ కుటుంబం నెమ్మదిగా లేదా? ఇది దేవుని కృప కాదా? ఆలోచన చేయండి. ఇంకేం చేశాడు దేవుడు అని ఆలోచన చేస్తే, ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి చూడండి. ఎంతమంది ఎన్ని రోగాలతో బాధపడుతుంటున్నారో, ఎంతమంది మంచాన పడిపోయి ఉన్నారో, ఎంతమంది లేవలేని స్థితిలో ఉన్నారో, కనీసం చేయి కదిలించడానికి కష్టపడే వ్యక్తులు ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయండి. నువ్వు చక్కగా నడవగలుగుతున్నావు, చక్కగా తినగలుగుతున్నావు, చక్కగా తిరగగలుగుతున్నావు, తిన్నదాన్ని అరిగించుకోగలుగుతున్నావు, చక్కగా చూడగలుగుతున్నావు, నడవగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు. ఇంతకంటే ఏం చేయాలంటారు దేవుడు? ఇంతకంటే ఇంకేమి ఇవ్వాలంటారు దేవుడు? ఆలోచన చేయండి. గురిడి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మీకు తెలుసు. కుంటి వాళ్ళు నడవాలన్నా నడవలేని స్థితిలో వాళ్ళు ఎంత బాధపడతారో మీకు తెలుసు. చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, పక్షపాతం వచ్చిన వాళ్ళు. ఈరోజు ఆలోచన చేయండి. షుగరు, బీపీ, చాలా రకాల వ్యాధులతో ఎందరో సతమతమైపోతున్నారో. మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం అది దేవుని కృప. ఇంకా ఏమైనా చేయాలా? ఇంకా బిల్డింగ్లు కావాలా? ఇంకా ఆస్తి అంతస్తులు కావాలంటారా? ఆరోగ్యం చాలదా? దేవుడిచ్చే కృప ఆరోగ్యం చాలదా? ఈరోజు ఆలోచన చేయండి. ఎంత ఆరోగ్యం ఇస్తున్నా సరే దేవుడు నాకేమిస్తున్నాడు? ఎవరి బుద్ధి ఇది? పెద్ద కుమారుని బుద్ధి. ఆయన ఆలోచన అంతదే. నువ్వు నాకేమిచ్చావు? అసలు నాకు ఏదైనా చేశావా? ఎన్నడైనా చేశావా? చాలామంది కుమారులు, చాలామంది కుమార్తెలు తల్లిదండ్రులను అడిగే ప్రశ్నలు ఇవే. ఏం చేసావు నువ్వు? నా కోసం ఏం చేసావు? నా కోసం నువ్వేం చేసావు? కష్టపడి చదివించారు, కష్టపడి ఉద్యోగం తెప్పించారు, కష్టపడి వారు ఒక పూట కడుపు మార్చుకొనైనా పిల్లలకు పెడుతూ చాలామంది తల్లిదండ్రులు కుమారులను, కుమార్తెలను ప్రయోజకులుగా చేస్తూ ఉంటే ఈరోజు తల్లిదండ్రులు నిలదీసే పిల్లలు ఉన్నారు. ఏం చేసావు మా కొరకు నీవని? ఆ మూర్ఖపు ఆలోచనలన్నీ పెద్ద కుమారులు లాంటివే. ఈరోజు ఆలోచన చేయండి. చాలామంది తల్లిదండ్రులు మరి పిల్లల కోసం ఎన్ని నష్టపోతున్నారో, ఎన్ని వదులుకుంటున్నారో, ఎంత కోల్పోతున్నారో మాటల్లో చెప్పలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు కూడా మన కొరకు ఎన్ని కోల్పోతున్నాడు, దేవుడు మనకి ఎన్ని అనుగ్రహిస్తున్నాడు. అయినా దేవుని దగ్గరకు వచ్చి మనం ఏమంటాం? ఏమిచ్చాడు దేవుడు నాకు, ఏం చేశాడని మందిరానికి రావాలంటారు. నువ్వు నడవగలుగుతున్నావు అంటే, నువ్వు చూడగలుగుతున్నావు అంటే, నువ్వు శ్వాస తీసుకోగలుగుతున్నావు అంటే కూడా దేవుని కృపది. వైద్య శాస్త్రములో ఆలోచన చేయండి. ఒక్క మనిషి ఒక్క క్షణం బ్రతకడానికి ఎంత విలువైందో ఆయుష్కాలం. అట్లాంటి ఆయుష్కాలాన్ని కొన్ని ఏండ్ల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు ఇస్తున్నాడా? ఉచితంగానైనా డబ్బులు కడుతున్నారేమన్నా? అంత విలువైన ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నా ఇంకా ఏమంటున్నాడు? ఏమిచ్చావు?
దేవుని దగ్గరకు వచ్చి మనం కూడా అడిగేది అదే, ఏమిచ్చావు ప్రభువా, ఏం చేసావు నాకని అడుగుతూనే ఉంటాం. అంటే నువ్వు అడిగింది ఇవ్వనంత మాత్రాన దేవుడు ఏమి ఇవ్వనట్టేనా? ఏదో ఒక ఉద్యోగం అడిగావు, దేవుడు కొంత ఆలస్యం చేశాడు అనుకో, ఇంకా దేవుడు నాకు ఏమి ఇవ్వట్లేదు అంటారు. గొంతులో అంత బంగారున్నా సరే ఇంకా ఏమిచ్చాడు దేవుడు అంటారు. మిద్దె మీద మిద్దె కట్టుకున్నా సరే ఇంకా దేవుడు ఏమిచ్చాడు అంటారు. చాలామంది అజ్ఞానంగా ఆలోచన చేస్తారు. ఒక్క పూట భోజనం లేకుండా 70% మంది బ్రతుకుతున్నారంట మన దేశంలో. ఈ ప్రపంచంలో 80% మంది ప్రజలు రోజుకు 2 పూటలు మాత్రమే తిని బ్రతుకుచున్నారు. మనం 3 పూటలు తినగలుగుతున్నామంటే ఆ 80% మంది కంటే కూడా మనం ఇంకా చాలా గ్రేట్, దేవుని కృప వలన, దేవుని దయ వలన. అందుకే తండ్రి దగ్గరకు వచ్చి కూడా బాధపడుతున్నాడు. నాన్న ఏమైనా ఇచ్చావా, నాకేమైనా ఇచ్చావని అడుగుతూనే పక్కన తమ్ముని చూపిస్తున్నాడు. మరలా ఇదిగో వాడి కోసమైతే ఇది చేసావు, ఇదిగో వాడి కోసమైతే విందు చేయించావు. వాడు ఎక్కడెక్కడో తిరిగి లోకానుసారంగా తన ఇష్టానుసారంగా జీవించి తన ఆస్తిని అంతా వ్యర్థం చేసుకుని వస్తే వాని కోసమైతే విందు చేయించావు, నా కోసం ఒక్క రోజైనా ఒక్క మేకపిల్లనైనా ఇచ్చావా అని బాధపడుతున్నాడు. తండ్రి ఏమన్నాడో చూడండి, 31వ వాక్యం చదువుదాం. అందుకతడు, కుమారుడా, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు తండ్రి? ఇంతకంటే గొప్ప మాట ఇంకేమైనా ఉంటుందా? నీ భాగం నీకు ఇస్తాననట్లేదు. తండ్రి ఏమంటాడు? నాకున్నవన్నీ నీవే అంటాడు. తమ్ముడు తీసుకోవాల్సింది తమ్ముడు తీసుకెళ్ళిపోయాడు. బహుశా ఇంకా వాడికి హక్కు లేకపోవచ్చు ఆస్తిలో, కానీ ఇదిగో నా దగ్గర నుంచి చిన్నప్పటి నుండి కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు, ఎప్పుడు ఏమి ఇవ్వలేదని అనుకుంటున్నావు, కానీ నా తర్వాత నా ఆస్తికంతటికి వారసుడు నీవే కదా అంటాడు. ఈరోజు ఆ తండ్రి చెప్పినట్టుగానే మన పరమ తండ్రి కూడా మనతో అదే మాటే అంటాడు. ఏమిచ్చావు ప్రభా, నాకు ఏమిచ్చావు అంటే నేను ఎన్నో ఇవ్వడానికి సిద్ధపరిచాను నీ కోసం అంటాడు. ఈరోజు ఆలోచన చేయండి, దేవుడు అంటాడు ఇదిగో నావన్నీయు నీవే అంటాడు. యోహాను సువార్తలో ఆ మాట చూస్తాం చూడండి, ఒకసారి ఆ మాట చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు వారు కూడా తండ్రితో ఈ మాట పలుకుతాడు. నావన్నీయు నీవి, నీవియు నావి. తండ్రితో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటున్నటువంటి మాటలు. ఇదిగో ప్రభువా తండ్రి, నావన్నీయు నీవే, నీవన్నీయు నావే. తండ్రి మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత బలపరుస్తున్నాయో ఆలోచన చేయండి. ఈరోజు మీరు మీ బిడ్డలతో, మీ పిల్లలతో మీరు ఈ మాట అనగలరా? నావన్నీ నీవే అని. అనకపోతే గుంజుకుంటారు కదా సార్ అంటారా? అనకపోయినా లాగేసుకుంటారు సార్ అంటారా? ఈరోజు లోకంలో తీరు ఎలా ఉందంటే నావన్నీ నీవి కాదు, ఏమంటారు చెప్పండి? ఏమా నిద్రపోయేవాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నాకు తెలుసు, కళ్ళు తెరిచి హల్లెలూయా అనింది. వినండి, లోకము తీరు ఎలా ఉంది చెప్పండి. నావన్నీ నీవి కాదు, లోకం అంటది నీవన్నీ నావి. పక్కనోడిది కావాలా, ఇరిగింటోడిది, పొరిగింటోడిది అన్నీ కావాలా మనకి. అన్నదమ్ములది కావాలా, దాయాదులది కావాలా, రక్త సంబంధికులది కావాలా, తాతది కావాలా, ముత్తాతది కావాలా, అన్నీ కావాలా. ఈరోజు లోకానుసారంగా జీవించే మనుషుల ఆలోచనలు అన్నీలాగే ఉంటాయి. నావన్నీ నీవే అనే ఆలోచన కాదు వారిది. ఎట్లాంటి ఆలోచన? నీవన్నీ నావి. ఒరే ఇది నాది కదరా, నేను తెచ్చుకున్నానంటే ఎప్పుడు తెచ్చుకున్నావురా, ఇది నాది అంటాడు. ఈరోజు ఇంక ఈ విషయాల్లో మనం ఆలోచన చేస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి ఈ స్వభావం లేదంటారా? ఏదైనా మంచిది కనిపించగానే ఇది నాది, ఏదైనా చక్కది కనిపించగానే ఇది నాది. ఇంకా దాన్ని నాది అనిపించుకోవడానికి ఎన్ని అబద్ధాలో. మళ్ళా ఈరోజు లోకం తీరు ఎట్లాంటిదంటే నీవన్నీ నావి అనేది. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే నీది నీదే, నాది నాదే, నాది నీకొద్దు. ఏమ్మా మీరు కూడా అట్లేనా? మంచిదే, అదే పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ మరలా అంత ఏమంటారు దాన్ని, కంజుమా, అంత పిసినారితనం, అంత బంకతనం పనిచేయదు. చాలామంది నీది నీదే, నాది నాదే.
ఎడంటే టీ తాగితే కూడా రే నీ డబ్బులు నీవి, నా డబ్బులు నేను ఇస్తాను, ఒక 10 రూపాయలు కలిపి ఇవ్వలేడా? కొంతమంది ఆలోచనలు నీవన్నీ నావే అనే బుద్ధులు ఉంటాయి. కొంతమందికి నీది నీదే, నాది నాదే, నేను నీకు పెట్టలేను, నీవు నాకు పెట్టొద్దు, నీది నీవే చూసుకో, నాది నేనే చూసుకుంటా అంటారు. కానీ మన పరమ తండ్రి ఆలోచన ఎట్లుంది? నావన్నీ నీవే అంటాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ చూడండి. తప్పిపోయిన కుమారుని కొరకు ఎవరు వెళ్ళారు? తండ్రేనా? తప్పిపోతున్న పెద్ద కుమారుని కొరకు ఎవరు వెళ్ళారు? తండ్రేనా? బయట నిలబడిపోయిన బయట నుండి వస్తున్న కుమారుని కొరకు పరిగెత్తాడు, బయట ఉన్న కుమారుని కొరకు వెళ్ళాడు. ఈరోజు తప్పిపోతున్న వారందరి కొరకు మన తండ్రి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు ఆలోచన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనతో ఇదే మాట అంటారు. నీకేం లేదని బాధపడుతున్నావా? నాకేం లేదండి నా అని చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు, ఇది నాది అని చెప్పుకోవడానికి నా దగ్గర ఏమీ లేదు అని బాధపడుతున్నారా? అయితే దేవుడు ఏమంటాడంటే మీతో నావన్నీ నీవే అంటాడు. దేవునికి ఏమి ఉంటే ఇప్పుడు అవన్నీ ఎవరు అంట? ఇంక రేపు వచ్చి చర్చ్ అన్న నాదనేరు, ఏమ్మా పక్కన వాళ్ళ దగ్గర ఇది నాదనేరు. దేవునికి ఏమేమి ఉన్నాయో ఆలోచన చేయండి ఒకసారి. ఏమేమి ఉన్నాయంట దేవుని దగ్గర? ఈ భూగోళం అంతా తీసుకొచ్చి నీకు ఇస్తానంటాడు ఆయన. మనం చూస్తాం చూడండి. ఒకసారి కీర్తన గ్రంథంలోనికి రండి. 50వ కీర్తన 10, 11, 12 వచనాలు చదవండి. 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా, కొండలలోను పక్షులలో లోకమును దాని సర్వ పరిపూర్ణతయు. చూడండి దేవునికి ఏమేమి ఉన్నాయంటే సర్వ పరిపూర్ణత అయినదే. ఇంకా భూమిలో ఉన్నటువంటివి, జలములలో ఉన్నవి, గాలిలో ఉన్నవి, ఆకాశంలో ఉన్నవి, కొండల మీద ఉన్నవి, పర్వతముల మీద ఉన్నవి సమస్తము దేవునివి. ఆయన లేకుండా ఏది కలుగలేదు. అన్నింటినీ కలిగించిన వాడు దేవుడే. ఆయన కలుగు చేసిన ప్రతిదీ నీతో అంటున్నాడు, ఇదిగో నావన్నీ నీవే అంటాడు. ఈరోజు ఒకవేళ పెద్ద కుమారునిలాగే మనం కూడా నాకేం చేశావు ప్రభు అని బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటే ఈరోజే ఆలోచన చేద్దాం. దేవుడు మన కొరకు సర్వం ఇచ్చేశాడు. దేవుడు మన కొరకు తన సమస్తాన్ని ఇచ్చేశాడు. మనం బయట నిలబడిపోయాం, పాపములో బందీలమైపోయాం, లోకానుసారంగా జీవిస్తూ బయటే నిలబడిపోయాం. తప్పిపోయిన కుమారునిలో కొందరు వస్తూ ఉంటే బాధ్యత కలిగిన కుమారుని స్థానంలో ఉండి కొందరు బాధపడుతున్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు? ఇవన్నీ పెద్ద కుమారుని ఆలోచనలు. ఈరోజు ఆలోచన చేయండి. నూతనముగా రక్షించబడే వారిని ఆహ్వానించండి, స్వాగతించండి. మందిరానికి వచ్చేవారిని కాదనకండి. మందిరంలోనికి ఎవరికి వచ్చినా ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరం అంట. కొంతమందికి బాధ, అట్లాంటి బాధ ఎవరి బాధది? పెద్ద కుమారుని బాధ. ఎవరైనా వస్తే బాధ, ఎవరైనా బాప్తీసం తీసుకుంటే బాధ, ఎవరైనా రక్షణ పొందితే బాధ. వాళ్ళు వస్తే మేము పాడలేమేమో, వీళ్ళు వస్తే మాకు ప్రార్థన ఇవ్వరేమో, వీళ్ళు వస్తే మేము వాక్యం చదవలేమేమో. ఇవన్నీ ఉండవు. అందరూ దేవుని బిడ్డలే. ఈ మందిరం అందరికీ సమానమే. ఈరోజు ఆలోచన చేయండి. పెద్ద కుమారునిలాగే పరాయి వారిలాగే ఉంటున్నారా? దేవునితో పట్టి పట్టనట్టుగా సంబంధం లేని వ్యక్తులుగా ఉంటున్నారా? దేవునితో అలిగి దూరమైపోయి బయటే జీవితాన్ని గడుపుదాం అనుకుంటున్నారా? దేవుడు నాకేం చేశాడు అనే నిరుత్సాహంలో ఉంటున్నారా? ఈరోజు ఆలోచన చేయండి. మనందరి కోసం మన తండ్రి ప్రాణం పెట్టాడు. మనందరి కోసం తన రక్తాన్ని ధారపోశాడు దేవుడు. మనందరి కోసం తన శరీరాన్ని అప్పగించేశాడు. తన దేహం అంతటిని చీల్చివేయించుకున్నాడు. తన ప్రాణమును, రక్తమును, ఆఖరి రక్తపు బొట్టు వరకు ధారపోసేశాడు దేవుడు. ఇంతకంటే ఇంకేం చేయాలి? ఆలోచన చేయండి. దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. మరి ఆయన కొరకు నువ్వేం చేస్తావు? ఒకసారి ఆలోచన చేయండి. తప్పిపోయావా? చిన్న కుమారునిలాగా తప్పిపోతూ ఉంటే తిరిగిరా. పెద్ద కుమారునిలాగే బాధ్యత మరిచిపోతే ఇది నా దేవుని సంఘం, ఇది నా సంఘం అని బాధ్యత కలిగి ప్రవర్తించాలి. దేవుని కొరకు నమ్మకంగా జీవించే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.
ఇంకా పెద్ద కుమారునిలాగే మొండిగా ఉంటూ ఉంటే, ఇదిగో నా తమ్ముడు వచ్చాడు కాబట్టి నాకు సంతోషం లేదు అనే స్వభావం మనలో ఉంటే, ఇంటిలో ఉండి కూడా బాధ్యత లేని వ్యక్తులుగా జీవిస్తూ ఉంటే, మందిరంలో ఉంటూ కూడా మందిరంలో ఏం జరుగుతుందో తెలియని వారిగా, పట్టని వారిగా ఉంటూ ఉంటే, దయతో ఈరోజే మనసు మార్చుకుందాం. ఇది మందిరం, నా మందిరం, ఇది దేవుని మందిరం, ఇది నా సంఘం, ఇది నా ఇల్లు. ఈ ఇంటిలో ప్రతి కొరత నేను తీర్చాలి అనే తీర్మానం తీసుకోండి. మందిరంలో ఉన్న ప్రతి పని నా బాధ్యత అని తీసుకోండి. పరాయి వాడిలాగా చూడొద్దు, పరాయి వారిలాగే దూరంగా ఉండొద్దు, దేవుని మందిరానికి వెలుపట ఉండొద్దు. దేవుని మందిరంలో నివసించే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరైనా అలిగిన వారుంటే, తడబడుతున్న వారుంటే, తప్పు ఒప్పుకునే స్థితిలో ఉంటే ఒప్పుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద కుమారునిలాగే మొండిగా కూర్చోకుండా మన కొరకు బయటికి వచ్చిన తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఈ సమయంలో పెద్ద కుమారుని వలె మనం కూడా మనసు మార్చుకొని తండ్రి ఇంటిలోనికి ప్రవేశించుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో విత్తబడిన వాక్య సందేశం కొరకై మన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి భవించుదాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. గడిచిన ఆదివారం మొదలుకొని తండ్రి, ఆదివార దినాన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, సంఘముగానైనా నీ సన్నిధానంలో మేమందరం ఇలాగున నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి దేవా మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన అవకాశాన్ని బట్టి నీకే వేల కొలది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం ప్రభువా. ఇదిగోనైనా ఉదయం మొదలుకొని తండ్రి, యొక్క మధ్యాహ్న కాల సమయం వరకునైనా ఎంతగానో తండ్రి మరినైనా ఘనముగాను మీరు గంభీరంగాను ఆరాధన కార్యక్రమం అంతటిని మీరు జరిగించినటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంతవరకునైనా నీ దైవదాసుని తండ్రి నీ పక్షాన నిలబెట్టుకొని మాకందరికీ కావలసినటువంటి ఆత్మీయ ఆహారము అందించడానికి తనకిచ్చినటువంటి శక్తిని సామర్థ్యము బట్టి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా విన్నటువంటి వాక్యాన్నైనా ప్రతి వారి హృదయాలలోకి చేర్చుకోవడానికి, భద్రపరచుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. మైక్ శబ్దం ద్వారానైనా ఎందరైతే వాక్యాన్ని విన్నారో ప్రభువా, వారందరి హృదయాల్లో కూడా నేను చేర్చుకోవడానికి, భద్రపరచుకోవడానికి సహాయం దయచేయమని, ముందున్న కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మేము తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయము తడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమెన్.